Clapping hands, everyone has to అందరికీ నమస్కారం, వనక్కం అందరికీ. టిఎఫ్సిసి సౌత్ ఇండియా నంది అవార్డ్స్ జూన్ 8న చేయబోతున్నాం. గతంలో నవంబర్లో చేయాలనుకున్నాం, అప్పుడు ఎలక్షన్స్ నుండి చేయలేకపోయినాము. ఇప్పుడు చేస్తున్నాం. దానికి ఈరోజు చీఫ్ గెస్ట్గా మా హీరో సుమన్ గారు రావడం నిజంగా చాలా చాలా సంతోషం. వారు మాకు అందరికంటే అంటే సౌత్ ఇండియా సినిమాలు చేశారు, అలాగే హిందీ సినిమాలు కూడా చేశారు. చాలా పేరున్న హీరో గారు, కానీ ఆయనకు ఎంత పెద్ద పేరుందో అంత మంచి మనసున్న హీరో. ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ ఏ ఈవెంట్ ఉన్నా అటెండ్ అయ్యి వారికి వారి ఆశీస్సులు అందిస్తుంటారు. ముందుగా వారికి థ్యాంక్స్ సార్. దుబాయ్ దీంట్లో పాల్గొన్నందుకు మీరు ఫస్ట్ మీకు థ్యాంక్స్. ఈ అవార్డు కోసం చాలా అంటే గత 1964 నుండి రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటి దగ్గర 6 సంవత్సరాల నుండి ఆగిపోయి ఉన్నాయి. కాబట్టి దాన్ని చేయాలనే ఒక ఉద్దేశంతో మేము దుబాయ్లో చేస్తే బాగుంటుంది, సౌత్ ఇండియా నంది అవార్డ్స్ అని. దానికి చేస్తున్నాము. చాలామంది ఆర్టిస్టులను చెప్పాము, వాళ్ళందరికీ బైట్స్ కూడా తీసుకున్నాము. ముఖ్యంగా మాకు బాగా దీనిలో జ్యూరీలో కూడా మెయిన్ మాకు సుమన్ గారు ఉన్నారు. వారి సపోర్ట్ మాకు చాలా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. దీంట్లో ఒక 40 to 50 అవార్డ్స్ ఉంటాయి సౌత్ ఇండియాలో. ఇందులో గోల్డ్, బ్రాస్, సిల్వర్ అవార్డ్స్ ఉంటాయి. అందులో ఆర్టిస్టులు కాకుండా టెక్నీషియన్స్ కూడా ఇస్తున్నాం. టెక్నీషియన్స్ కూడా 24 క్రాఫ్ట్స్లో కేటరీ వైజ్గా ఇస్తున్నాం. అలాగే ఇందులో సోషల్ సర్వీస్ చేసిన వారికి కూడా ఇవ్వాలని అనుకున్నాం, వారికి కూడా ఇస్తున్నాం. ఒక అవార్డు, నంది అవార్డు అంటే ఒక ఆర్టిస్ట్కు ఎంతో ప్రేమతో తీసుకునే అవార్డు ఇది. మా సుమన్ గారికి కూడా చాలా అవార్డ్స్ వచ్చినాయి, నంది అవార్డ్స్. గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఇచ్చినప్పుడు చాలా అవార్డ్స్ వచ్చినాయి వారికి. కాబట్టి దీన్ని ఎందుకు మనం కంటిన్యూ చేయొద్దు, ఎందుకు ఆగిపోతే బాగుండదన్న ఉద్దేశంగా దీన్ని కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది. దీన్ని అలాగే ఎవ్రీ ఇయర్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో చేస్తున్నాం. ప్రతి సంవత్సరం దుబాయ్లో కానీ లేదంటే అదర్ కంట్రీ కానీ చేయాలనే ప్లానింగ్లో ఉన్నాం. ఫస్ట్ అయితే ఇప్పుడు దుబాయ్లో చేయబోతున్నాం. దీనికి మీ అందరి సహకారం కావాలి. తప్పకుండా దీన్ని విజయవంతం చేయడానికి తెలంగాణ ఫిలిం ఛాంబర్ మెంబర్స్ కూడా అందరూ ఉన్నారు, రెడీగా ఉన్నారు. కమిటీ మెంబర్స్ అందరూ రెడీగా ఉన్నారు. దీనికి మంచి స్పాన్సర్స్ కూడా ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా మా సుమన్ గారికి మరీ థ్యాంక్స్ చెప్తున్నా సార్. మీరు ఇంత దూరం వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇంత దూరం వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। दुबई का शहंशाह जनाब मखदूम जी की और उनको साथियों को, और मेरे सामने बैठे हुए प्रिंट मीडिया, इलेक्ट्रॉनिक मीडिया, मेरा बगल में बैठे हुए रामकृष्ण गौड़ जी, दिल्ली जी, चंद्रशेखर जी, वैकुंठ जी, याकूब जी, रवि जी, सब लोगों को मेरा अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू. ಎಲ್ಲರಿಗೂ ವಣಕಂ, ಎಲ್ಲರಿಗೆ ನಮಸ್ಕಾರ, ಪೂರ್ವಕಲಿ ನಮಸ್ಕಾರ. So welcome today to this brochure opening. First of all, I want to congratulate Sir Ramkrishna Gaur, who took the initiative to do it in Dubai. Doing it in Dubai is not that easy. बहुत लोग सोच रहे थे ये क्या करेगा, इसको तो उतना इन्फ्लुएंस नहीं है, लेकिन बिन्नी जी और जो लोग हैं पूरा आके उनसे बात करके they have shared that they will also help. And when he told me this, कि ऐसे फर्स्ट उन्हें बोला कि खाली तेलुगु का करेंगे बोल के उन्होंने बोला, तो फिर हम बैठ के बात किया, वाई तेलुगु, वाई नॉट तमिल, कन्नड़ा, मलयालम, तुलु also, because Tulu language also is becoming popular. Next we will go to Hindi, लेकिन हिंदी आर्टिस्ट को हम बुलाएंगे गेस्ट की तरफ. And Dubai is the place of happening.
आज पूरा वर्ल्ड में थैंक्स टू आवर शहंशाह people love Dubai. Dubai is growing like a rocket, going up. So we thought, why not films? Why not we bring film awards here? मतलब साउथ का, नॉर्थ को तो आता जाता है. So we thought we'll do it, and I first of all congratulate him because he has been climbing every step like that, facing so many insults, so many backstabbing, so many things, and finally he has come here now and he's on the platform. आपका आशीर्वाद से वो इधर ही है. तो अभी जून 8 को बनाएंगे बोल के बोल रहे. So today, as an actor, this is my 46th year in films. I'm touching 800 films. So why I am supporting technicians and artists, because I know the hardship, how difficult it is for an actor or a technician to work. They do not have food, they do not have sleep, they do not have connection with the family, because that is the way of working. So the award is a very big bonus to them. So बहुत दम देते हैं उसको. और उसमें जो नंदी अवार्ड है, ये नंदी अवार्ड का नाम तेलुगु में बहुत इम्पोर्टेंट है. तो वी आर प्लानिंग टू मेक इट पॉपुलर ऑल ओवर इंडिया. क्यों नहीं बनेंगे इसे बोल के. तो द वैल्यू ऑफ अवार्ड को मुझे मालूम हुआ और मैंने सोचा कि ठीक है, रामकृष्ण जी मुझे जूरी मेंबर में एक जगह दिया है, तो मैंने बोला मुझे क्या करना है बोलिए, मैं करूँगा. शूटिंग तो एक साइड में चल रहा है, फिर भी आप बोलिए, आप प्रॉपर अरेंज करो, हम आएंगे करेंगे. एंड वी विल बी नॉन पार्शियल, इसमें कोई पार्शियलिटी नहीं होगा. जूरी मेंबर है तो हम साफ साफ बताएंगे कि ये अच्छा है या बुरा है. नोबडी शुड बी हर्ट. मैक्सिमम वी विल ट्राई टू ऑनर ऑल द आर्टिस्ट who deserve the honor and who have not got the honor. First of all, we thank to the rulers of the land for supporting our Indian community to have everything what we want in this country, and for the authorities, the government authority, to give him license to do such events in Dubai. We are proud to be in this country. Dubai is a brand. We want Nandi Awards to grow bigger from here. We plan to go different countries, and we've decided now the date for June 8th coming, and we hope we have all of your support and all the community from the south side of India, not only south side, all of India, to attend this event coming up. Thank you so much for coming. Thank you again. సార్ రామకృష్ణ సార్ మా దగ్గరికి వచ్చి ఇలా నంది అవార్డ్స్ అనగానే నేను చాలా ఎక్సైట్మెంట్గా అయినాను. అసలు నంది అవార్డ్ చాలా రోజులు అవుతుంది, బంద్ అయింది కదా. నిజంగా ఆర్టిస్ట్ అనే వాళ్ళకి నంది అవార్డు అనేది ఒక మంచి అచీవ్మెంట్. యాక్చువల్గా అటువంటి నంది అవార్డు దుబాయ్లో చేస్తాను అనడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్గా దుబాయ్లో డిఫరెంట్ స్టేట్ నుండి అక్కడికి యాక్టర్స్ అనుకోండి, సూపర్ స్టార్స్ అనుకోండి వస్తారని చాలా హ్యాపీ అనిపించింది. జనరల్గా ప్రతి ఒక్కరికి పేర్కొన్న ఈ 8th జూలై నంది అవార్డుని సక్సెస్ఫుల్, 8th జూన్ నంది అవార్డుని సక్సెస్ఫుల్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. அவரோட உத்தேசம் வந்து தெலுங்கு மட்டும் இல்லாம தெலுங்கு, தமிழ், கன்னடம், மலையாளம், சவுத் பண்ணலாம்னு சொன்னாரு. நான் வந்து கன்னடத்தோட துளு, கொங்கணி அதான் லாங்குவேஜஸ் இருக்கு, எல்லாமே கவர் பண்ணலாம் அப்படின்னு சொன்னேன். முதல்ல வந்து அவரு தெலங்கானா, ஹைதராபாத்ல பண்ணலாம்னு சொல்லி அவர் நினைச்சாரு. அதுக்கப்புறம் அவர் இங்க துபாய்க்கு வந்து சில பெரிய மினிஸ்டர் பின்னி, இந்த மாதிரி யாக்கூப் சார், இந்த மாதிரிலாம் மீட் பண்ணி ஒரு டிஸ்கஷன் நடந்திருக்கு. அதுக்கப்புறம் துபாயில பண்ற சார்னு சொன்னாரு. ரொம்ப சந்தோஷப்பட்டேன். ஆனா துபாயில பண்ணும்போது அதுக்கு வந்து ஒரு வேற ஒரு கிளாமர் வந்துருக்கு ஆட்டோமேட்டிக்கா. ஒரு வேர்ல்டு ஃபுல்லா இதுக்கு வந்து ஒரு அட்டென்ஷன் வருது. ரொம்ப சந்தோஷம் சொன்னேன். சார் என்னால என்ன பண்ண முடியுமோ நான் பண்றேன் சார். அப்ப நீங்க ஜூரி மெம்பரா வரணும் சார். கண்டிப்பா வரேன் சார். என்னால உங்க மீட்டிங்ஸா இருக்கட்டும், இல்லை யார்கிட்ட போய் பேசுறதா இருக்கட்டும், அந்த மாதிரி தான் நான் போய் பண்றேன் சொல்லி எனிதிங். ஏன்னா ஆர்டிஸ்டுக்கு வந்து ரொம்ப இம்பார்ட்டன்ட் வந்து பணம் வேணும், அதுல இல்லைன்னு சொல்ல. ஆனா அவங்க கஷ்டப்பட்டு ஆக்ட் பண்றதுக்கு அவங்களுக்கு வந்து ஒரு ரெகக்னிஷன் வேணும். அந்த ரெகக்னிஷன் வரலன்னா நிறைய பேர் வந்து டிசப்பாயிண்ட் ஆயிட்டு போயிடுறாங்கப்பா. அதை கூட கஷ்டப்பட்டு பண்ண, சாப்பாடு இல்லாம பண்ண, தூக்கம் கிடையாது, எல்லாம் பண்ண, ஆனா இந்த மாதிரி பண்ணாங்க, அந்த மாதிரி ஃபீலிங் வரும். இதுல என்ன ஆயிடுது கேட்டீங்கன்னா, கவர்மெண்ட் வந்து அவங்க ரூல்ஸ் இருக்கு, அந்த ரூல்ஸ் பிரகாரம் அவங்க கொடுத்துட்றாங்க. அந்த லிமிடேஷன் முடிஞ்சு போயிடுது. அதனால மற்றவங்களை இதுல அகாமடேட் பண்ண முடியாது. அப்போ மற்றவங்களை அகாமடேட் பண்றது யாருன்னு கேட்டீங்கன்னா, இந்த பிரைவேட் அவார்ட்ஸ், இந்த மாதிரி அவார்ட்ஸ் வந்தா தான் அவங்க அந்த வருஷம் இல்லை, அந்த வருஷம் அடுத்த வருஷம் அந்த மறந்துடும். அதனால இந்த மாதிரி ஒரு
கன்சர்ன் வந்து அந்த மாதிரி நடிகர்கள் டெக்னீஷியனா இருக்கட்டும், ப்ரொடியூசரா இருக்கட்டும், யாரா இருக்கட்டும், சினிமா சம்பந்தப்பட்ட எல்லாருக்கும் வந்து ரெக்கக்னிஷன் கொடுக்கணும். ஆட்டோமேட்டிக்கா வந்து ஒரு பூஸ்ட் வரும். இது ஒரு கிளாமரஸ் ஃபீல்ட், அதனால கண்டிப்பா கிளாமரா அந்த ரெக்கக்னிஷன் வந்தாதான் அவங்களுக்கு ஒரு மகிழ்ச்சி கிடைக்கும். அந்த மாதிரி ஒரு எண்ணத்தோட, நல்ல எண்ணத்தோட இவர் வந்து ரொம்ப கஷ்டப்பட்டு இந்த அளவுக்கு இந்த வந்து கொண்டாந்துருக்காருங்க. ஸோ நான் வந்து இங்க வந்து துபாய்க்கு இன்னைக்கு வந்து ரொம்ப சந்தோஷம். ஏன்னா பின்னி சார், யாகூப் சார், வைகுண்டா சார் இருக்காரு, சந்திரசேகர் சார், அவர் வந்து திருமலா பேங்க்னு சொல்லிட்டு இருக்கிற ஹைதராபாத்ல இருக்கு அவருது. அவர் இப்போ ரெண்டு பேரும் ரொம்ப க்ளோஸ் ஃப்ரெண்ட்ஸ். ஸ்ரீலங்கா, அயோத்தியா இது கூட நாங்கள் போனோம், அவர் தான் கூப்பிட்டு போனார். ஸோ அவர் வந்து ஒரு 5 lakhs கொடுக்குறேன்னு சொல்லியிருக்காரு. சினிமாவில் இல்லை அவர், இருந்தாலும் இவங்க மேலே இருக்கிற, என் மேலே இருக்கிற ஒரு மரியாதை தான் அவர் வந்து 5 lakhs கொடுத்து அவருக்கு நன்றியை தெரிவித்து வருகிறேன்.